హలో గైస్, నేను మీ మీ షాడో గేమ్ అండి. ఈరోజు మనము బ్యాటిల్ రౌండ్ ఆడదాము. అది చూద్దాము, వస్తే వచ్చినట్టు, రాకపోతే వేరేది ఏమన్నా ఆడదాము గైస్. ఆడుతున్నాము ప్రెజెంట్ అయితే. ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ నా మెయిన్ అకౌంట్. నేను చూపిస్తా అన్నాను కదా, ఇదే నా మెయిన్ అకౌంట్. యుఐడి డిస్క్రిప్షన్ లో ఇస్తాను గైస్. ఎవరైనా రావాల్సిందే రిక్వెస్ట్ పెట్టండి గైస్, నేను యాక్సెప్ట్ చేస్తా. చూద్దాం గైస్, ఇది వచ్చిద్దో రాదో. మీరైతే సబ్స్క్రైబ్ చేయాలి గైస్. సబ్స్క్రైబ్ చేయకపోతే నేను ఇంకా వీడియోస్ ఆపేస్తాను గైస్. అది గైస్, వీడియోస్ అయితే పక్కా పెడతా. క్రాఫ్ట్ లని ఆడదాం గైస్. 1v1 ఓన్లీ హెడ్ షాట్. నేను హెడ్ ఎక్స్పర్ట్. మీరు కూడా కావాలంటే ప్రతి సండే టీమ్ కోడ్ ఇస్తా, రండి. రేపు ఒక టీమ్ కోడ్ ఇస్తా, వచ్చే వాళ్ళు రండి. ఓకే గైస్, ఇప్పుడు చూసుకుందాం. నువ్వా నేనా, ఎవరు ఎక్కువ చూసుకుందాం. రండి, 1v1 చూద్దాం. నువ్వా నేనా, పంతం, నువ్వా నేనా. రెడీ అయింది గైస్, ఇప్పుడే స్టార్ట్ అయింది గేమ్. ఆడదాము. ఎట్లా కొట్టా ట్రై చేద్దాం గైస్. ట్రై చేద్దాం. మన ఎప్పుడు పక్కన ఉండి ఎప్పుడు అరుస్తా ఉంటాడు కానీ. అదిగోండి గైస్, వాడికి పడిపోయింది ఒక హెడ్ షాట్. పెద్ద షాటే. ఓన్లీ 1v1, ఓన్లీ పడ్డది హెడ్ షాట్. ఒక సబ్స్క్రైబ్ కట్ట హెడ్ షాట్ ఇచ్చేయండి. మళ్ళీ ఫోన్ గేమ్ అని అయితే నాకు సంబంధం లేదు. మీరైతే సబ్స్క్రైబ్ దగ్గర ఒక హెడ్ షాట్ అట్లా ఇచ్చేయండి, ఇచ్చిపడేయండి. హెడ్ షాట్ కొట్టగానే లైక్ గానీ ఎక్కడైనా హెడ్ షాట్ కొట్టేయడమే. సెకండ్ రౌండ్ మాత్రం ఎక్సలెంట్ గా జరగబోతుంది. ఇద్దరు పోటీగా ఆడుతున్నాము. ఇద్దరము పోటీనే. ఇప్పుడు ఎప్పుడైనా అడుగోడు గైస్, అడుగు ఓయ్, అడుగోండి గైస్. అడుగు. ఆహా, పెద్ద ప్లానింగే మనోడిది, పెద్ద ప్లానింగే. అది 48 పడిన డ్యామేజ్. డీజే పడిపోయింది షాట్, పెద్ద షాట్ పడిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ జరగబోతుంది గైస్. ఎవరో చూద్దాం. 154 పడిపోయింది. ఎక్సలెంట్ హెడ్ షాట్ మరి పడిపోయింది. ఎక్సలెంట్ హెడ్ షాట్. ఇప్పుడు ఫోర్త్ రౌండ్. ఇప్పుడు ఎక్సలెంట్ హెడ్ షాట్ పడబోతుంది. యో మ్యాన్, ఎక్సలెంట్ హెడ్ షాట్, ఎక్సలెంట్. యో మ్యాన్, ఫిఫ్త్ రౌండ్ కూడా విన్ అయిపోయాం మనం. నేను ఒక హెడ్ ఎక్స్పర్ట్ ని. మీరు కూడా రావాలంటే నాకు చూసుకోవడానికి రండి. నేను ఒక హెడ్ ఎక్స్పర్ట్ ని. యో మ్యాన్, బూయా, నేను ఒక హెడ్ ఎక్స్పర్ట్. ఇప్పుడేమో అవును గాయస్, ఇప్పుడే మంది అయిపోయింది మ్యాచ్. నా లాబీలో ఉన్న ఫ్రెండ్స్ పిలిచారు. ఇప్పుడే సిఎస్ ఆడుతున్నా నేను. సిఎస్ ర్యాంక్ చూద్దాం ఎవరు విన్ అవుతారో. కొట్టుడే అట్ట. మీరు లైక్ చేయకపోతే నేను కూడా లైక్ చేయను మీకు కూడా. అంటే అదే గేమ్ లో లైక్ ఉండదు, మీకు కిక్కే ఉండదు. ఇదిగో నేను ఇక్కడ మాస్టర్ ప్లేయర్, హీరోయిక్ ప్లేయర్ ని. మాస్టర్ రిమోట్ చూసుకున్నారా? నేను మాస్టర్ ప్లేయర్. కావాలంటే నా గిల్లో జాయిన్ అవ్వాలంటే కింద ఒక 1K చేసినాక ఐడి ఇస్తా. మా హెడ్ ని అడుగుతా, ఇట్లా వస్తున్నాడు ఒకడు, జాయిన్ చేసుకో అని. లేకపోతే నేనే ఒక ఓన్ గిల్ రెడీ చేస్తా మీకోసం. ఇప్పుడు సిఎస్ ఆడుతున్నాము. నేను G18 తీసుకున్నాను. G18 చాలా బెస్ట్ గన్. నా క్యారెక్టర్ స్కిల్స్ ఏమో క్రోనో, ఇది
సారీ గైస్, ఇది హుకాంగ్ ఉంది. చూద్దాం గైస్. మా ఫ్రెండ్స్ మాత్రం అందరు మాస్టర్ ప్లేయర్సే, మా ఫ్రెండ్స్ అందరూ. చూద్దాం గైస్. ఇప్పుడు ఈ మ్యాచ్ ట్రై చేస్తే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం గైస్ ఓడిపోవడానికి. అడిగోడు గైస్, మన ఎనిమి ఏందో దాంకొని ఏదో చూస్తున్నాడు ఆడ. పెద్ద ప్లానింగే వేసాడు మనోడు. అదిగో ఆహా, మనం ఛాన్స్ ఇస్తున్నాం గైస్. ఓపెన్ గా ఛాన్స్. అడుగో 108. అబ్బా షాట్ మ్యాన్. ఫ్రెండ్స్ ఛాన్స్ ఇచ్చినందుకు కొట్టేశాడు, అందుకే ఓడిపోయాం ఫ్రెండ్స్. మా టీము ఏందో సరిగ్గా ఆడట్లేదు. మేము కూడా కొంచెం ఛాన్స్ ఇచ్చాం పిల్లోళ్ళని. అందుకే గాయస్, అందుకే మేము ఇప్పుడు పంతంతో ఆడతాం గాయస్. చూద్దాం ఎవరో. ఇప్పుడు ఈడొక్కడే ఉంది. ఇప్పుడైతే మేము డిఫీట్ అయ్యాము. ఇప్పుడైతే నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది. ఇది సెకండ్ రౌండ్. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. A194 ఫ్రెండ్స్. ఇది ఏదో ఫ్రెండ్స్ మర్చిపోయాను. AN94. ఇప్పుడు నేను ఇవన్నీ ఏవో పెట్టాను ఫ్రెండ్స్, అవన్నీ మారుస్తున్నా. నేనైతే స్టార్టింగ్ లో అసలు నూపుడాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుల్ దిమాక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవన్నీ మారవాలి ఫ్రెండ్స్. మారకపోతే ఎలానో అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడబోతున్నాం. ఎట్లా కొట్ట ఆడ తీరుతా. ఈసారి గెలవడానికి ట్రై చేస్తా నేనైతే. ఇప్పుడు నుంచి అయితే ఎనిమి ఒకడు ఉన్నాడు ముందు, వాడిని ఎట్లా కొడతాను ఫ్రెండ్స్. హెల్త్ అయితే లేదు, అందుకే గాయస్. మా టీంలో ఇద్దరే ఉన్నారు. వాళ్ళ టీంలో ఆపోనెంట్ టీంలో ఏమో 3 ఉన్నారు. అడుగోండి మా ఫ్రెండ్ ఉన్నాడు ఎక్కడ. మ్యాన్ డౌన్ చేసేసాడు. మా టీంలో 2 ఉన్నారు, వాళ్ళ టీంలో 2 ఉన్నారు. పైన రే, పైన రే. షట్ మ్యాన్, ఏందిరా పైన ఉన్నాడు. షట్, ఇప్పుడు కూడా ఓడిపోయాం. ఇప్పుడే అర్థమైపోతుంది ఇంకా ఏందో మా టీం గురించి. మా టీం ఏందో. ఇప్పుడు నేను MP40 తీసుకున్నాను, ఇంకా మష్రూమ్స్ అవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ రౌండ్ కూడా ఓడిపోయేలాగే ఉన్నాము. నెక్స్ట్ రౌండ్ కూడా చూస్తా. ఈ రౌండ్ వాళ్ళకి ఇచ్చేసి, ఇంకా మన గురించి తెలుసుగా మీకు మన గురించి తెలిసిందే కదా. 3 రౌండ్లు అడిగిచ్చి వరుసకు 3 గెలుస్తాము. దాని తర్వాత ఏమో తెలీదు, నువ్వా నేనా. అది గాయస్, ఇప్పుడు చూద్దాము ఎవరు గెలుస్తున్నారు. మేము వాళ్ళే ఒక చిన్న ఇష్యూ వచ్చింది, అందుకే గైస్. సారీ. అయిపోయింది, బ్లూటూత్ కనెక్ట్ అయింది, అందుకే. ఇప్పుడు బుష్ వేసుకొని వెళ్తున్నాను. అడుగుండి, అక్కడ ఎనిమి ఉన్నాడు. మా ఫ్రెండ్ వాడిని కాలవడానికి చూస్తున్నాడు. బ్యాక్ సైడ్ నుంచి ఒకడు వచ్చి కాల్చాడు మమ్మల్ని. నేనైతే కింద పడిపోయాను. అందుకే ఇప్పుడు వెనక నుంచి ఒకడు వచ్చి కాల్ చేశాడు గాయస్. షట్ మ్యాన్, సారీ గాయస్. ఈ రౌండ్ ఎట్లాగైనా గెలుస్తాం గాయస్. నేనైతే పంతంతోనే ఆడతా. కోపము, కసి అంతా దాంతోనే ఆడతాను నేనైతే. ఎట్లయినా ట్రై చేస్తా. MP5 థర్డ్ లెవెల్. చూద్దాం నువ్వా నేనే. ఈసారి మాత్రం ఎవరు గెలుస్తారని చూసుకుందాం. ఇంకా రౌండ్ స్టార్ట్ అవ్వాలా. ఇది 4th రౌండ్. ఇప్పుడు నుంచి మా అన్న మాట్లాడతాడంట. ఒకసారి మాట్లాడేది వాడి వాయిస్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఊళ్ళో MP5 థర్డ్ లెవెల్ AM94 అయితే తీసుకున్నాం. USP నేనైతే డెజర్టీగా తీసుకున్నాను అనుకున్నా, కానీ మర్చిపోయా ఫ్రెండ్స్, సారీ. ఇప్పుడైతే మన ఊళ్ళో
ఇది 25తో లేప పక్క నుంచి వాడు కొడుతున్నాడు. వాడి చిత్తము నేనైతే బుష్ చేసుకున్నాను. వీడైతే నన్ను కొట్టేశాడు. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అయితే కొడతారో నాకైతే ఇప్పుడు ఎవరు కింద తిట్టారు వాళ్ళు ఇస్తామని మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. వాడి పేరు కృష్ణ రాస్తా వాడి పేరు. వాడైతే ఇప్పుడైతే అడుగులు ఇచ్చాడు. నేనైతే మెస్టిక్ వేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళి వాళ్ళు కొట్టడానికి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఎవరో లేపేశాడు. మా ఫ్రెండ్ వాడి మీద మా ఇంకో ఫ్రెండ్ టీ వాడి పేరు అట్లా పెట్టుకున్నాడు కావాలని. టీ అయితే రివైవ్ ఇచ్చేసాను. నేనేమో ఇంకోకి రివైవ్ ఇచ్చేసాను. ఇంకొకరు మిగిలాడు. వాడిని లేపడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ కొంతమంది పడిపోయారు. వాడు పడిపోయాడు. నేనైతే వాడిని కొట్టేశాను. నేనైతే కొట్టడానికి వెళ్ళాను. వాడి తొలకలా నేనైతే కొట్టేశాను. ఇప్పుడైతే నేను లూట్ వేసుకున్నాను. ఆగు తీసుకున్నాను. M188 తీసుకున్నాను. M188 ఆగు థర్డ్ లెవెల్ తీసుకున్నాను. నేనైతే ఆగు థర్డ్ లెవెల్ తీసుకున్నాను. నేను M188 దింపుతానే నాకు వచ్చు కాబట్టి ఇప్పుడైతే రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇష్యూ వచ్చింది. సారీ నా చెయ్యి కింద తల్లి అట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కటానా తీసుకొని వెళ్తున్నాను. మా టీం మొత్తం ఇక్కడ ఉన్నారు. మా టీము ఇప్పుడైతే USB వల్లే తీసుకున్నా ఫ్రెండ్స్. సారీ మర్చిపోతుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఇక్కడైతే యాడ్ నుంచి నన్ను కొట్టాడు. నేనైతే బుష్ చేసుకున్నాను. బుష్ చేసుకుంటే అక్కడైతే మా ఫ్రెండ్స్ ముందు వీళ్ళైతే నేను బుష్ చేసుకున్నాను కాబట్టి లేకపోతే నన్ను లేపేసేవాడు. ఇప్పుడైతే నేను అదే మెడికిట్ వేసుకున్నాను. ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. అందుకే జంప్ చేసి వచ్చేసాను. ఇప్పుడైతే నేనైతే ఇటు వచ్చాను. ఇన్హీలర్ వాడుకున్నాను. ఆగు తీశాను. ఇక్కడైతే సౌండ్ వస్తుంది కానీ ఎనిమిది మా ఫ్రెండ్స్ కొట్టేశారు. ఫ్రెండ్స్ అదే మా ఫ్రెండ్స్ సారీ మా ఫ్రెండ్స్ కొట్టేశాడు. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే నేనైతే ఇప్పుడైతే నా ఆర్మర్ని అయితే టూల్ చేసేసాను. అదే రిపేర్ చేశాను. M188 తీసుకున్నాను. ఈ రౌండ్ కొడతాం లేకపోతే నాకు తెలిసి మ్యాక్సిమం కొడతాము. ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను. సారీ మళ్ళీ ఇప్పుడు USB తీసి నాకు అలవాటు అయిపోయింది. అట్లానే USB తీయడం. నేను డిజర్ట్ ఈగల్తో అయితే హెడ్ షాట్ కొట్టా. ఫస్ట్ చూసారు కదా హెడ్ పడిపోయింది ఒకటి క్రాప్ ల్యాబ్లో. హెడ్ ఇప్పుడైతే మా ఫ్రెండ్స్కి ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. నేనైతే అవతలకి వెళ్ళాను. ఇక్కడైతే నేను దీనిపైకి ఎక్కాను. అదేంటో నాకు తెలియదు. సారీ దానిపైకి ఎక్కాను. M188 తీశాను. ట్రావెల్ చేశాను ఇక్కడ నుంచి. ఇప్పుడైతే నేను ఇక్కడ దాంకొని ఉన్నాడు. వాడిని అయితే డౌన్ చేసేసా. దాంకొని ఉన్నాడు. ప్రెసిడెంట్ గారు దాంకొని ఉన్నారు. ప్రెసిడెంట్ గారు ఆయన అయితే లేపేశాను. ప్రెసిడెంట్ గారిని ఇక్కడ లేయర్లో కాల్చాను. ఇప్పుడు నేనైతే అటు వెళ్ళాను మా ఫ్రెండ్కి రివైవ్ అయ్యాకి. కానీ జోన్ వచ్చేసి మా ఫ్రెండ్ రివైవ్ అయిపోయాడు. ఎట్ట రివైవ్ అయ్యాడు నాకు అర్థం కావట్లా. డిమిట్రీ వేసుకొని రివైవ్ అయ్యాలంట. నాకు ఇప్పుడు తెలిసింది. వాడు చెప్పాడు. ఇప్పుడైతే ఆగుతూ లేపాను. ఇప్పుడైతే నేను ఆ లూట్ చేయడానికి వెళ్తున్నాను. అదే గ్రోజా దొరికింది. గ్రోజా ఎక్స్. ఇప్పుడైతే M188 తీసాను.
మా ఫ్రెండ్ వెనక వాడిని చంపేశాడు. నేను వీడు కొట్టేస్తాడు. అమ్మయ్య నేను కొట్టేసేవాడిని, లేకపోతే నన్ను కొట్టేశాడు వాడు. ఇప్పుడైతే మేము 3-3 ఉన్నాము. 3-3. ఇప్పుడైతే వాళ్ళకి ఇచ్చేస్తాం మేము రౌండ్ అనుకున్నాము. ఎందుకంటే మేము గ్రాండ్ మాస్టర్ పాపం వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళ పాపం మళ్ళీ ఏమో ఇంక్రీజ్ అవ్వదు ర్యాంక్. అందుకనే మా ఫ్రెండ్స్ మేము అందరం అనుకొని వాళ్ళకైతే రౌండ్ ఇచ్చేసాము. ఇవి చూడండి. ఇప్పుడైతే మనం పడుకున్నాం. ఇప్పుడు డిజర్ట్ కలిసాను గైస్. ఏముందో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసే రౌండ్లో డిజర్ట్ ఈగలు తీసుకున్నాను నేను. వాళ్ళకి ఇచ్చేసే రౌండ్లో డిజర్ట్ ఈగలు తీసుకున్నాను. నేను స్పామే అనుకున్నా. నేను వాళ్ళకి ఇచ్చేసే రౌండ్లో వాడక్కడైతే కిటికీలో చూస్తున్నాడు. వాడికి రోజా తేద్దాం అనుకున్నా, కానీ నన్ను వేసేసాడు. ఇప్పుడైతే మా ఫ్రెండ్ పైకి వస్తాడు అనుకున్నా, కానీ వాడు రాలేదు. కృష్ణాస వాడైతే రాలేదు. నేను డిసప్పాయింట్ అయిపోయా, వాడు రావలేదు కాబట్టి. ఇప్పుడైతే వాడు ఇంకా 5 స్టెప్స్ వాడు కాల్ నేను కిందకి వెళ్తాను రివైవ్ ఇస్తాను అనుకుంటే నాకైతే మా టీమే చచ్చిపోయింది. మాది చచ్చిపోయింది మా టీము. ఇప్పుడైతే ఇదే గైస్ మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షాడో గేమర్, నేనైతే గ్రాండ్ మాస్టర్. నేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు 4K లైక్స్. నేను బయట 4K లైక్స్ కొడితే కానీ 4K సబ్స్క్రైబ్ చేయండి. 4K లైక్స్. Bye. See you later. Bye.